ప్రపంచంలో ఏ మూలల ఏం జరుగుతోంది, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఏ దేశంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అనే అంశాలను హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రచురిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రచురించే ముందు దాని కళ్ళు, దాని చూపులు, దాని దృష్టి, దాని చేతలు, దాని మాటలు మొత్తం భారత్ పై ఉంటాయి. భారత్లో ఏం జరుగుతుంది, భారత్లో అన్నం తింటున్నారా, భారత్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, భారత్లో పేదల పరిస్థితి ఎలా ఉంది, ఇది మాత్రమే ఎక్కువ హిండెన్బర్గ్ రిపోర్ట్లో కనబడుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మన దేశంలోని కొంతమంది ప్రజలు కూడా, కొంతమంది మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చి విపరీత ప్రచారం కల్పిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పాకిస్తాన్లోని దాదాపు కొన్ని నెలలుగా, ఒక నెల 2 నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాలకు పైగా అక్కడ పాఠశాలలు మూతకు పడ్డాయి, కాలేజీలు మూతలు పడ్డాయి, ఆఖరకు మెడికల్ కాలేజీలు కూడా నడవడం లేదు. బెలిచిస్తాన్లో జరుగుతున్న ఈ అక్రమ ఈ యొక్క విషయాల పట్ల హిండెన్బర్గ్ కానివ్వండి, లేకపోతే ప్రపంచ మేధావులు కానివ్వండి, లేదా మన దేశంలోని ఒక రకమైన ప్రేమను ఒలకబోసే శక్తులు కానివ్వండి, ఒక రకమైన ఒక వర్గం ప్రజలకు ప్రేమను ఒలకబోసే శక్తులు కానివ్వండి, కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ విషయము అసలు ప్రపంచానికి కూడా తెలియకుండా దాచిపెట్టి అనేక ప్రయత్నాల ద్వారా కప్పిపెడతా ఉంది. దాదాపు అక్కడున్న ఇప్పుడు గత 27 రోజులుగా బలూచిస్తాన్లోని BMC కాలేజ్, మెడికల్ కాలేజ్, మాకు చదువులు లేకపోతే ఇబ్బందులు అవుతా ఉన్నాయి, రాబోయే కాలంలో సర్టిఫికెట్లు ఎలా తీసుకోవాలి, మేము డాక్టర్లుగా ఎలా రావాలి, చదువును మధ్యలో ఆపేస్తే మేము ఎలా, మా చదువులు ఎలా అంటూ దాదాపు 27 రోజులుగా బలూచిస్తాన్లోని BMC కాలేజీ, మెడికల్ కాలేజీ విద్యార్థులు రాస్తారోకోలకు, ధర్నాలకు దిగుతున్నారు. అయినప్పటికీ కూడా స్పందన శూన్యం. పైగా దాదాపు ఈ కాలంలోనే, ఈ యొక్క నిరసన జరుగుతున్న కాలంలోనే 144 మంది బలూచిస్తాన్ కార్యకర్తలను పాకిస్తాన్ ఆర్మీ ఎత్తుకెళ్ళింది. గడిచిన 2 రోజుల్లో 5 వ్యక్తులను కిడ్నాప్ చేసినట్లుగా. కిడ్నాప్లు అనేటివి దాదాపుగా అనధికారికంగా, ప్రభుత్వేతర శక్తులు, మాఫియా శక్తులు అనుకోవచ్చు, చీకటి శక్తులు అనుకోవచ్చు, మనుషులను దొంగతనంగా దాచిపెడితే కిడ్నాప్ అంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వ సైనికులే కిడ్నాప్ చేస్తున్నారు. ప్రభుత్వమే సైనికుల ద్వారా కిడ్నాప్ చేయిస్తోంది. కానీ ఆ వ్యక్తులు ఎక్కడికి పోతున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారా, అసలు ఉన్నారా లేదా కూడా అక్కడ ప్రజలకు తెలియడం లేదు. మన దేశంలో కూడా కొంతమందిని జైల్లో పెడుతున్నారు. ఎవరిని దాదాపు కొంతమంది ప్రజలను అనధికారిక సంస్థల్లో కానివ్వండి, నిషేధిత సంస్థల్లోకి కానివ్వండి, వాళ్ళు జాయిన్ అయ్యేలా ప్రేరేపిస్తున్నారు అంటూ అర్బన్ నక్సల్స్ పేర వీరి మాటల ప్రభావం మూలంగా యువకులు కానివ్వండి, ఇతరత్ర ప్రజలు తప్పుదారి పడుతున్నారంటూ అరెస్టులు చేస్తుంది. కానీ ఆ అరెస్టును ప్రభుత్వం బహిరంగంగా చేస్తుంది, బహిరంగంగా కోర్టులకు తరలిస్తోంది, జైళ్లకు తరలిస్తోంది. వారు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవసరం అనుకుంటే మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే జైల్లో నుంచి కూడా నన్ను అన్యాయంగా ఇక్కడ జైల్లో పెట్టారంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్లో జరిగేది, అసలు ఆ వ్యక్తులు ఎక్కడికి పోతున్నారు, ఏమవుతున్నారు, అసలు బ్రతికుంటున్నారా, బ్రతికిలేరా, ఏది కూడా తెలియకుండానే జరుగుతోంది. దాదాపు మహరంగ్ బలోచ్ ఆరోపిస్తున్న, ఇప్పుడు బలూచిస్తాన్ యొక్క హక్కుల కార్యకర్త మహరంగ్ బలోచ్ ఆరోపిస్తున్న విషయాలను కనుక మనం
గమనించినట్లయితే తమ ప్రజలను, బలూచిస్తాన్ ప్రజలను అనేక రకాలుగా విద్యకు, ఆహారానికి, ఉపాధికి, ప్రతి రంగంలో కూడా పూర్తి స్థాయిలో 100కి 100 మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, మమ్మల్ని పూర్తి స్థాయిలో అణగదొక్కుతున్నారు. కానీ మా బలూచిస్తాన్ ప్రాంతంలోని బంగారు నిల్వలను కానివ్వండి, బొగ్గు నిల్వలను కానివ్వండి, ఖనిజాలను కానివ్వండి, ఐరన్ సంబంధిత ప్రతి ఒక్క ఖనిజాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో పంజాబ్ యొక్క ప్రావిన్స్ వాళ్ళందరూ కూడా దోచుకొని వెళ్తున్నారు తప్ప మాకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదంటూ వాళ్ళు వాపోతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు. నిరంతరం ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడిన ప్రతి ఒక్కరిని అక్కడి ప్రభుత్వం సైనికాధికారుల ద్వారా కిడ్నాప్ చేస్తోంది, వారిని మాయం చేస్తోంది అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న ఆరోపణలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా దాదాపు 2 రోజులుగా తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో 38 మంది సైనికులు మరణించారు. అంటే బలూచిస్తాన్ యొక్క ప్రజలు కూడా తిరగబడుతున్నారు ఇక్కడ, దాని అర్థాన్ని బట్టి సైనికులపైకి. మీరెంత అంటే మేమెంత అనే తరహాలో బలూచిస్తాన్కు మరియు పాకిస్తాన్ సైన్యానికి మధ్య అనేక తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. రేపు రాబోయే కాలంలో పాకిస్తాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ ఉన్న ప్రాంతంలో నెలకొంది. కనీసం నీళ్లు లేవు, విద్యుత్ లేదు, ఆహారం లేదు. కనీస ప్రభుత్వం ద్వారా అందించే సివిల్ సప్లైస్ ద్వారా అందించే కనీస అవసరాలు కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. అయినా కూడా పాకిస్తాన్లో ఇలాంటి హిండెన్బర్గ్ రిపోర్ట్ లాంటి ఒక రీసెర్చ్ సంస్థలు పాకిస్తాన్ భారత్ కంటే మెరుగైన దిశలో ఉంది అని రిపోర్ట్లు రాస్తాయి. దాన్ని మన వాళ్ళు ఆహా పాకిస్తాన్ మనకంటే బాగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ మనకంటే ఉన్నత స్థానంలో ఉంది అంటూ వంత పాడుతారు. మరి వీరికి వారికి లింక్ ఏముందో అవి వినేవారే ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. జై హింద్, భారత్ మాతాకి జై.